హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు పెట్టే ఒక్క కామెంట్, ఒక్క లైక్ మాకు ఎంతో విలువైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 4ని తీసుకొచ్చేసాము. ఫ్రెండ్స్, అందరూ అడుగుతున్నారు ఇది రియల్ స్టోరీయా అని. అవును, ఇది రియల్ స్టోరీనే. మీకు ముందు నుంచే చెప్తూ వస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఈ స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఎంతోమంది లైఫ్లో జరిగింది, జరుగుతూనే ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎవరిదో, ఏ ఊరి వాళ్ళదో ఆ డీటెయిల్స్ మాత్రం చెప్పాలనుకోవట్లేదు. మరి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక పల్లెటూరులోని అమాయకురాలైన ఒక అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుందో, తన లైఫ్ ఎలా ఉండబోతుందో. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. ఆంటీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, కానీ చాలా ఎక్కువగా పెట్టారు ఆంటీ. ఏం కాదు, కడుపు నిండా తిను, నీకు ఇష్టం కదా. నేనైతే మళ్ళీ పెట్టుకుంటాను తెలుసా. అమ్మో, నాకు పట్టదు, ఎక్కువగా తింటే పొట్టొస్తుంది. సరే, కొంచెం కొంచెం తిను. రాత్రికి మళ్ళీ కొంచెం పెట్టిస్తాను, సరేనా? మళ్ళీ రాత్రికి కూడా పెట్టిస్తారా? అయ్యో వద్దంటీ. నీకెందుకు, నువ్వైతే ముందు తిను. సేమ్ బయట కొన్నట్టే ఉంది. అప్పుడు నేను కారుణ్య వాళ్ళ ఇంట్లో తిన్నట్టే ఉంది. అంటే అమ్మ నా కోసం ఎదురు చూస్తుందేమో. మీరు తినండి, నేను వెళ్ళి చెప్తాను. తిన్నాక వస్తుందని చెప్తాను, ఓకేనా? మరి సినిమా సగమే చూశాను కదా ఆంటీ. సరే, తిని సినిమా చూసి వస్తుందని చెప్తాను. తిను, కంగారు పడకు, ప్రశాంతంగా తిను. అభి, ఏమైనా కావాలంటే చూసుకోరా. అవసరమైతే నన్ను పిలువు, సరేనా? నేను ఆంటీతో చెప్తాను. అలాగే మమ్మీ. చాలా బాగుంది అభి బిర్యానీ. నాకు ఇలాంటిది ఒక 10 ప్లేట్లు తినాలనుంది. తిను, నీకెంత తినాలనిపిస్తే అంత తిను. నా ప్లేట్ కూడా నీకే ఇచ్చేస్తాను. మరి నువ్వు తినవా? నువ్వు తింటే నా కడుపు నిండిపోతుంది. నేను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుంది శృతి. ఆంటీ ముందు ఇలా మాట్లాడలేదు, ఆంటీ వెళ్ళాక మాట్లాడుతున్నా. సరే, మమ్మీని రానివ్వు. మమ్మీ వచ్చినాక నీకు ఐ లవ్ యూ చెప్తాను. ఏంటి, ఆంటీ ముందు ఐ లవ్ యూ చెప్తావా? మరి నువ్వే చెప్పమంటున్నావు కదా. నాకేం భయం లేదు. మా మమ్మీ ముందు, మా డాడీ ముందు కూడా చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఏంటని అనుకుంటారని కొంచెం భయం అంతే. చాక్లెట్ తిన్నావా శృతి? సగం సగం తిన్నాను, ఇంకా సగం ఉంది. వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఇస్తాను. అమ్మో, ఇప్పుడే వద్దు, అది అయిపోయాక ఇవ్వు. రోజుకొకటి ఇస్తానని చెప్పాను కదా. వద్దు అభి, అంత డబ్బులు రోజు ఖర్చు చేస్తావా? డాడీ తీసుకొస్తాడు చాక్లెట్స్, నీకోసం అలాగే పెడతాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను. మీ డాడీకి చెప్పు, అన్నన్ని చాక్లెట్స్ తినొద్దు డాడీ, హెల్త్ పాడవుతుందని. సైన్స్ టీచర్ చెప్పింది వినలేదా? డబ్బులు కూడా వేస్ట్ చేయొద్దు కదా, అవి అలాగే పెడితే దేనికైనా అవసరం అవుతాయి. తెలుగు టీచర్ ఏం చెప్పింది? వృధాగా ఖర్చు చేయొద్దని చెప్పింది కదా. సరే, చాక్లెట్స్కి బదులు డబ్బులు ఇవ్వమని చెప్తాను. ఆ డబ్బులన్నీ జమ చేసి మీ మమ్మీకి డాడీకి ఎప్పుడైనా అవసరం ఉంటే అప్పుడు ఇవ్వు, చాలా సంతోషపడతారు. ఒకసారి నేను ఇలాగే కూరగాయల అమ్మ వచ్చింది. అమ్మ పాలకూర తీసుకుంది. 5 రూపాయల కోసం అమ్మ ఇల్లంతా వెతుకుతూ ఉంది. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వెంటనే నా బ్యాగ్లో ఉంటే 5 రూపాయలు ఇచ్చేసాను. అప్పుడు అమ్మ ఎంత సంతోషపడిందో తెలుసా? అలా చేయాలి. మా అమ్మ నాన్న నేను చదువుకుంటే చాలా సంతోషపడతారు. అందుకే నేను చాలా బాగా చదువుతాను. అందుకే క్లాస్ ఫస్ట్ వస్తావా? మా అమ్మ నాన్న చదివితే అంత సంతోషంగా ఏముండరు.
ఎప్పుడు పై చదువులు ఎలా చదివించాలి, ఫీజు ఎక్కువగా అవుతుందని మాట్లాడుకుంటారు. అందుకే నాకు అసలు చదవడం కూడా ఇష్టం లేదు. డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి కదా అమ్మ వాళ్ళే. డబ్బులు వేస్ట్ అయిపోతాయా? చదివితే నీకు పెద్ద జాబ్ వస్తుంది పెద్దయ్యాక. నాకు జాబ్ ఎందుకు? ఎట్లాగో నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా. నీకు చాలా డబ్బులున్నాయి, నువ్వు కూడా జాబ్ చేస్తావు, మరి నేను చేయడం ఎందుకు? ఇప్పుడు మా మమ్మీ చూడు, బాగా చదువుకుంది, మా డాడీకి ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా? ఇద్దరూ కలిసి చూసుకుంటారు బిజినెస్ని. పెద్దయ్యాక మనం కూడా అలాగే చేసుకోవచ్చు. పెద్దయ్యాక నువ్వు నేర్పించు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు చదవడం నాతో కాదు. ఎందుకు కాదు? మేమందరం చదవట్లేదా? 10th క్లాస్ ఎలా పాస్ అవుతావు చదవకపోతే? నేను టీచర్ చెప్పింది వింటాను కదా, అదే రాస్తాను. మళ్ళీ పుస్తకం తీసి మాత్రం చదవాలనిపించదు. అలా ఎప్పుడు చదవలేను. టీచర్ చెప్పిందే గుర్తున్నది రాస్తాను. అది కూడా ఒక టాలెంటే. కాకపోతే నువ్వు ఒకసారి బుక్లో చదివితే టీచర్ చెప్పింది గుర్తొస్తుంది, ఇంకా బాగా గుర్తుంటుంది. నాకు పుస్తకం తెరిస్తే చాలు. అమ్మా నాన్నలకి డబ్బులు సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో, వాళ్ళని ఎప్పుడు బాగా చూసుకుంటానో, ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు మర్చిపోదామన్నా మర్చిపోరాదు. ఎందుకంటే అమ్మా నాన్న ప్రతిసారి ప్రతిరోజు దీని గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్న రోజైతే నాకు ఎంత బాగుంటుందో, కానీ వాళ్ళు ఎక్కువసేపు హ్యాపీగా ఉండరు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తారు. మరి నేను కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఆలోచిస్తే ఏం రాదు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. ఎలా జరగాలను రాసుంటే అలాగే జరుగుతుందట. మరి ఒకవేళ నీకు నాకు పెళ్లి జరగాలని రాసిపెట్టి లేకపోతే? ఇప్పుడు మన చేతిలో ఉన్నది మనం చేసేస్తే ఫ్యూచర్లో మనం ఎలా రాయాలనుకుంటే అలా రాసుకోవచ్చంట మన లైఫ్ని. నువ్వేం చెప్తున్నావో ఏంటో, నాకేం అర్థం కావట్లేదు. సరే తిను, నేను చూసుకుంటాను. నువ్వు జాబ్ చేయకపోయినా సరే. వదినమ్మా, వదినమ్మా, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? మల్లిక, లోపలికి వెళ్ళాలా? మల్లిక, ఫోన్ తెచ్చుకుంటే బాగుండు. ఫోన్ చేస్తే అయిపోయేది. ఎవరు? మల్లిక లేదా అండి? వదిన లోపలుంది. ఒకసారి పిలవరా? మీరెవరు? నేను పక్కింట్లో ఉంటాను. ఓ, పక్కింటామేనా? ఏమన్నున్నదా ఈమె? ఇట్లనే చూసుకుంటూ ఉండబుద్ధి అవుతుంది. దీన్ని ఎవడు చేసుకున్నాడో కానీ, ఒబ్బా, రోజు ఎంజాయ్ చేస్తాడు కావచ్చు. ఎంత స్లిమ్గా ఉన్నది. ఇది నా పెళ్ళామైతే ఎంత మంచిగా ఉండో. పక్కింట్లోనే ఉంటుందట. ఏమన్నా పటాయించే ఛాన్స్ ఉంటుందో? దీని మొగుడు ఏం చేస్తాడో కనుక్కోవాలి. వాడు పోయినాక మెల్లగా లైన్ కలపాలి. ఎంత అందం చెక్కు చెదరకుండా ఉన్నది. వాడు అసలు ఏమన్నా చేస్తుండో లేదో పాపం. ఆమె కోరికలన్నీ తీర్చుతున్నాడో లేదో. ఆమెకు సుఖం నేనే అందిస్తా. మెల్లగా మాట కలుపుతా. ఇతనేంది ఇట్లనే చూస్తున్నాడు? ఎవరసలినా? అన్నయ్య కూడా లేడా ఏంటి ఇంట్లో? ఇక నుంచి వెళ్ళిపోయింది నయం. అయ్యో, వెళ్ళిపోతున్నారేంటండి? నేను మళ్ళీ వస్తాను. కూర్చోండి కూర్చోండి, వదినని పిలుస్తాను. నేను ఫోన్ చేసి మాట్లాడతానులేండి. నేను రమేష్ అన్న వాళ్ళ తమ్ముణ్ణి. దుబాయ్లో ఉంటా. అవునా? దుబాయ్ నుంచి ఓటి వస్తువులు బట్టలు కొనుకొచ్చిన. ఏమేం తెచ్చినా అని చూస్తుంది వదిన. సర్దుకుంటుంది. అవునా? సరే పర్లేదండి, నేను మళ్ళీ వస్తాను. అబ్బా, వెనక నుంచి కూడా ఏమన్నా ఉన్నదా? ఈమె నడుమ ఎంత సన్నగా ఉన్నది. ఈ వెనక నుంచి అమాంతం పోయి పట్టుకుంటే ఏమవుతుంది? ప్రియా? వదినమ్మా. ప్రియానా నీ పేరు? నీకెంత మంచిగా సూట్ అయిందా పేరు. చి, ఈ ప్రియకి నాకు పెళ్ళైతే ఎంత మంచిగా ఉంటుండేనో. ఇట్లాంటి అమ్మాయిలు ఏడ దొరుకుతారో ఏమో. విమల్ ప్రియ, ఎంత మంచిగా ఉన్నది కాంబినేషను. బిజీగా ఉన్నట్టున్నా?
మా మరిది దుబాయ్కి వెళ్ళి వచ్చిండు. ఈ అవోటి ఓటి కొనుకొచ్చిండు. అన్నీ చదువుతానా. అది శృతి. ప్రియా, నీకు కూడా తీసుకొస్తా. ఏం కావాలో చెప్పు. అవు శృతి అలా దోస్తుంటికని పోయింది. ఇంకా రానేలేదు పిల్ల, తిననే లేదు. శృతి మా ఇంట్లోనే ఉంది. కారుణ్య ఉన్న శృతి ఇద్దరు వచ్చారు. అవునా, ఏం చెప్తాను? ఏదో హోంవర్క్ చేసుకునేది ఉందంట, వచ్చారు. హోంవర్క్ రాసుకుంటాన్రా? అభి ఉంటాడు కదా, ఏమన్నా రాకపోతే చెప్తాడంటది. నేను కూడా చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే రమ్మనండి. ఊకంటది నా బిడ్డ. అమ్మ అభి వాళ్ళ అమ్మ నాన్న ఎంత మంచిగా చెప్తారు, మీరైతే నాకేం చెప్పారని. అబ్బో, బాగానే చదువుకున్నట్టున్నది. నేను చెప్పినట్టు వింటదా మరి? లొంగుతుందా నాకు? చదువుకున్నదైతేంది, చదువురాందైతేంది. కోరికలు తీర్చుతా అంటే ఎవరి వాళ్ళనైనా వంటారు. బిర్యానీ చేశాను ఈరోజు, తినమంటే అస్సలు వద్దంటే వద్దంటుంది. దానికి బిర్యానీ అంటే ఇష్టమే కానీ ఇక ఇక్కడ వంట చేసినా కదా, ఎందుకు బలవంతంగా కూర్చోబెట్టాను. ఇప్పుడు తింటుంది. అయ్యో నేను ఇడా దానికి పప్పుచారు తినబుద్ధి అవుతుంది మమ్మీ అంటే చేసిన. అయ్యో, పప్పుచారు చేసినావా వదినే? నేను తెచ్చేటోని కదా, చెప్తే రాంగ చికెనో మటనో. మనం ఇక రేపో ఎల్లుండో తెచ్చుకుందాం తీ. దానికి బిర్యానీ అంటే ఇష్టమట, బిర్యానీ వేసుకుందాం. ఇక బిర్యానీలా ఏంటియో వేయాలి, ఎందో వేయాలి. కానీ నాకు ఏ రాదు. అన్ని సామాన్లు మనమేడ తెప్పించుకుంటాం. సరే, దానికోసం ఎప్పుడన్నా బయట నుంచి తీసుకొస్తుంది. ఈ బాబాయ్ మంచోడే ఉన్నట్టున్నాడు. పాపం వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అర్థం చేసుకొని అన్నీ తీసుకొస్తానంటున్నాడు. మరి నేను వెళ్తాను వదినమ్మ, ఈ మాట చెప్పడానికి వచ్చాను. మీరు ఎదురు చూస్తూ ఉంటారని కంగారు పడుతోంది శృతి. వదినా, ఆ సెంటు బాటిల్ తెచ్చినా కదా, ఆమెకి ఇయ్యు. నేను నీకు ఇంకొకటి ఇస్తా అట్లాంటిది. అయ్యో వద్దండి. పర్లేదు, తీసుకోండి. మరిది మస్తు చేస్తాడు, తీసుకో. వద్దు, నేను అవేమీ వాడను. తిని కాసేపు టీవీ చూసి వస్తుంది శృతి. కంగారు పడకు, మా ఇంట్లోనే ఉంది. అవసరమైతే పిలువు. సరే. అప్పుడే వెళ్ళిపోయింది. నీ అవ్వ ఎంత అందంగా ఉన్నది. ఎవరిగామే? పక్కింట్లో ఉంటుంది. నాకు సెట్ చేయొచ్చు కదా వదినే. దుబాయ్ పోయి ఎంతేటో తయారైనా సెంటు సీసా నువ్వు తెచ్చిందే ఒకటి, ఆమెకి ఇమ్మంటావు మళ్ళా? ఇంకా నయం, ఆ మద్దన్నది కాబట్టి సరిపోయింది. ఏ వదినే, నీకు సెంట్ ఎందుకు? నీకు సెంట్ అవసరమా చెప్పు? అంతే, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఇయ్యు, నాకేం అవసరం. నేను గట్ల అంటలేను వదినే, నీకు సెంట్ అవసరం ఏమున్నది అంటన్నా. చెయ్యియ్యు, అన్నచ్చే టైం అయింది. ఎంతసేపు మరి? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? అయ్యో ఆగలేవు, ఉంటావు కదా ఇన్నే ఓ 10 రోజులు. ఇక 10 సెకండ్లు కూడా నాకు ఆగేటట్టు లేదు. చాలతీ ఇక, రాగానే ఇటే వచ్చినట్టు. ఆగో, నేను వచ్చి 2 రోజులు అవుతుంది. మంచి ఇంటికి పోయి పెళ్ళానికి అన్ని ఇచ్చి వచ్చిన వీడికి. ఇక మొదలు గటు పోక గిట అత్త ఎట్లుంటుంది చెప్పదిని. ఇగో 2 రోజులు దాని దగ్గర అంటే దానికింత తృప్తి. మళ్ళీ ఎటు పోయినావని దానికి అనుమానం రాదా? ఏమో అద్దంటే గదానికి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. అది గట్టున్నది కాబట్టి నువ్వు నా దగ్గరకు వస్తాను, లేకపోతే వద్దువా? నాకేమన్నా తెద్దువా? నా పెళ్లి కాక ముందు నుంచే నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వబడుతుంది. అది జరుగు, మీ అమ్మ వస్తుంది. మా అమ్మకు తెలియదేంది మన సంగతి? మా అమ్మకు అన్నీ తెలుసు, మా అన్నకు తెలియదు. విమలు, ఏంటిదే అమ్మా? ఏం చెప్తానవరా? ఏం లేదు, వదినతోటి మాట్లాడుతున్నా. అన్న చేయాలైతుంది, నీకు అవతలేదారా? నేనేం చేసిన ఇప్పుడు? అడి కొయ్యత్తి వేరా పెళ్ళాం దగ్గరికి, అందరు కలిసి ఎడ్డిదాన్ని అంట పెట్టిండ్రు నీకు. కొన్ని రోజులు ఆగుని రేపు పెళ్ళి అద్దే అంటే విన్నారా? అయితే ఏమైందిరా? ఎడ్డిదైతే ఏంది, ఆడిది కాదా అది? దీనికి బాగా రుచి మరిగినావు, ఇక అదేడా నచ్చుతుంది నీకు? అన్నొచ్చే టైం అవుతుంది అంటాను, పిస ఎందుకు కొడతానవే? ఆయనకి వెళ్తే నరికి బొంద పెడతాడు, అందుకే చెప్తానా ఏం చెప్తాను అని. మా గాయంత తెలియదా? ఇక ఇవాళ ఆదివారం, రేపు అన్న పనికి పోతాడో పోడో నేనున్నా అని. అమ్మా, ఆగు వచ్చిండు. రా రా రమేష్, తమ్ముడు వచ్చిండు. తమ్మి, అంత మంచిదేనారా? ఆరోగ్యం అది ఎట్లుందిరా? అంత మంచిదే అన్న. సంపాదన మంచిగా ఉందారా? మంచిగా ఉంది. పైసలన్నీ కట్టి చిన్న కొడుకుని దుబాయ్ పంపించింది. అందరు మంచిగా ఉన్నారు ఇప్పుడు, అన్నదమ్ములు, మేం తప్ప. చిన్న కొడుకును ఈయనే ఉంచితే ఏంబో.
నా మొగుడిని దుబాయ్కి పంపితే మంచిగా సంపాదించకపోనా? మంచిగా నీడ కూర్చొని తిందు. నాకేం భయం, మరదుండనే ఉంటాడు. ఈయన పెళ్ళాం ఎట్లాగో ఎడ్డి మొక్కది, దానికి ఏం తెలియదు. మంచిగా ఉందము. నా మొగునికైతే ఈ ఐడియా రానే రాదు. తమ్ముడెందుకే అమ్మ నేను పోతా అనొచ్చు కదా. నా బిడ్డ ఎట్లుంటుందో, నా పెళ్ళాం ఎట్లుంటుందో అని భయపడతాడు. నువ్వు రావచ్చు కదనే అన్న, అక్కడికి మస్తు సంపాదించవచ్చు. సంపాదన కోసం పెళ్ళాం పిల్లల్ని ఇడిచిపెట్టి పోవడం నాకు ఇష్టం ఉండదురా. నా బిడ్డ, నా బంగారు తల్లిని ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్ది అవుతుందిరా నాకు. వదినని విడిచిపెట్టి రాబుద్ది కాదని చెప్పిగా. ఇద్దరు నా రెండు కాళ్ళురా. ఇద్దరిని ఇడిచిపెట్టి ఎక్కడికి పోబుద్ది కాదు. మరి కొన్ని రోజుల్లో వీడుండి పెద్దోని బొమ్మంటేంద్రా? ఏ నేనేడుండుడేంది, అన్నను కూడా తీసుకుపోతా. అయ్యో, నువ్వు వీడుంటే ఏంది కొన్ని రోజులు? ఇక మమ్మల్ని చూసుకోవచ్చు, ఒకటి ఒకటి తెప్పియచ్చు. అన్న పోయేస్తాడు కదా కొన్ని రోజులు. నువ్వు ఒక్కనో సంపాదించన్నా? అన్న సంపాదించద్దా? అన్న సంపాదించొద్దని వాడన్నాడు. అన్న నేను ఇద్దరం పోతామంట అన్న. మీరిద్దరు పోతే ఇక మమ్మల్ని ఎవరు చూసుకోవాలి? సామాన్లు ఎవరు తేవాలి? ఇంట్లోకి ఎవరు చూసుకోవాలి? అగో గిట్లనేరా పిసది భయపడుతుంది. అందుకే నాకు ఎటు గల బుద్ధి కాదు. వీళ్ళను ఎవరు చూసుకుంటారు చెప్పు? ధైర్యంగా ఉండనే అంటే ఉండనే ఉండదు. నోట్ల నాలుక లేదు దానికి. వదిన అమాయకురాలని నువ్వు అనుకుంటున్నావు. వదిన ఎప్పటి నుంచో నిన్ను ముంచుతుందని నీకు తెలియదు. నేను దుబాయ్కి పోకపోతే వదినకు ఇంకొకరు ఉట్టకపోదురా. నన్నే చూస్తాడు పిస పిస. అన్నున్నప్పుడు చూడొద్దంటే ఎట్లా చూస్తాడు చూడు. ఈయనను ఎటో దిక్కు పంపితే మంచిగుండు. ఇవాళ రేపు 2 రోజులు కుదరదా? ఇక ఎల్లుండి మధ్యాహ్నం పోతాడు. ఇక నువ్వు కూడా ఒకసారి పోయేస్తే బిడ్డ పెళ్ళి చేయొచ్చు కదరా. పోయేత్తేంద్రా తమ్ముతోటి. వీడు అంతో ఇంతో సాయం చేయడా అవే నాకు. మా ఎత్తాడు బిడ్డ పెళ్ళికి. నేను చేస్తా అన్నా, నేను ఎట్లన్నా చేస్తా. నా బిడ్డ కాదా అది? దాని పెళ్ళికి 1 నెల రోజులు ముందే వస్తా. నేను అన్నీ చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీ మీదనే ఆశలు పెట్టుకొని ఉన్నారా? నీకు సంపాదించుడు శాత కాదు కానీ మంది మీద అసలు పెట్టుకొని ఉన్నాడట. ఏమో నా కోసం నా బిడ్డ కోసం ఈయనే ఉంటానా అని చెప్తాడు. ఈడుండి ఏం చెప్తాడో ఏమో. సైకిల్కి పోయి రోజు 100-200 ఏ పటత్తాయి, ఏడజాలుతాయి. ఈ పిల్లగాడు ట్యాప్ కింద అప్పుడిన్న ఇప్పుడిన్న పంపుతాడు కాబట్టి ఏదో నడుస్తుంది సంసారం. లేకపోతే చిన్నగానా అడక తిందు ఇప్పటికి. ఏదో ఇక నా మీద ప్రేమ ఉన్నది కాబట్టి వచ్చినప్పుడల్లా కలుసుకోవచ్చని పంపుతాడు ఇంత. లేకపోతే ఈయన కోసం వాడు పంపుతాడు అన్నా అని నాకు నమ్మకం ఉన్నది. నా బిడ్డ పెళ్ళి కూడా మరదే చేస్తాడు. గిట్టనే వచ్చినప్పుడు ఇంత సుఖం తీసుకుంటాడు. అయిపోయి నాకు సంతోషమేనే, ఆయనకు సంతోషమేనే. మధ్యలో లోలేమనుకుంటే నాకేంది? మా అత్తనైతే సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా ఇంత పుసుక్కని ఎవడన్నా చూసినా కూడా మా అత్త ఏదోటి చెప్తుంది. నాకు తెలియదా కానీ మా అత్తనే ఉసిగొల్పింది అని నా మీదికి. పోరాడు బయట దానింట దీనింట పడతాడని నాకు అలవాటు చేసింది. చిన్నదా మా అత్త. బిడ్డ ఎటు పోయిందే? ఇంకా అడుగుతలేవేందా అని చూస్తానా. వచ్చి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఏ తమ్ముడు కనిపించగానే బిడ్డను మర్చిపోయినావా? నా బంగారు తల్లిని నేనెట్లా మర్చిపోతానే? నేను కూడా చూడలే. ఇక పక్కింటి ఉన్నదట. ఇంకా పక్కింటి ప్రియా బిర్యానీ వేసిందట. తిందుదా బిడ్డ అంటే కొంచెం తింటాందట. గక్కడెందుకే? తమ్ముడు రానే వచ్చిండు, మనం చేసుకోకపోదమా? అవి నాకు ఏత్తదా? రేపు తెత్తా అన్నాడు మీ తమ్ముడు. నాకు ఏ రాదు, మళ్ళీ అది తినది. అట్టిగా వారసుడు అవుతుంది. వదినకు వంటలు అంత పర్ఫెక్ట్గా ఏం రావు. మంచిగా తింటారు ఇద్దరు అన్నదమ్ములు. పర్ఫెక్ట్గా రావు అంటానవా? నిజం చెప్పు వదిన, టేస్టీగా వేస్తావా నువ్వు? టేస్టీగా అంటే ఏదో ఇక అట్లా చేస్తా. మీ అన్న మంచిగానే తింటాడు. ఛీ, నీకు వంటలు చేయరాదు. వాళ్ళకు టేస్టులు బీస్టులు గవన్నేంద్రా ఏదో తింటారు పంటారు. ఆ పొల్ల మొత్తుకుంటుంది చిన్న పొల్ల. మమ్మీ మంచలేదు, మమ్మీ అది మంచలేదని తినది పోరి. టేస్ట్ ఉంటేనే తింటుంది. దానికి బాబాయ్ పోలికలా వచ్చినట్టున్నాయి మొత్తం. నాకు టేస్ట్ లేనిది అస్సలు పోదు. మంచిగా ఉన్నదా అది చిన్నది? దాన్ని చూడక ఎన్నేళ్ళు అవుతుంది. చాక్లెట్ ఇస్తా అని బాబాయ్ అని ఉర్రికొస్తుండే. ఆ గొంతు తింటే చాలు అచ్చి గట్టిగా పట్టుకుంటుండే నన్ను. దానికి చాక్లెట్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు కూడా తెచ్చినావు కదా పెద్ద పెద్ద చాక్లెట్లు. అప్పుడు చిన్న చాక్లెట్లకే అచ్చి గట్లా చేస్తుండే అది. ఇప్పుడు నువ్వు పెద్ద చాక్లెట్ తెచ్చినావని తెలిస్తే ఏం చేస్తుందో? పెద్ద పెద్ద చాక్లెట్లు ఎందుకురా? అవి ఎంత రేటు ఉంటుందో ఏమో. అట్టిగా పైసలు ఎందుకు ఖర్చు చేసుడు? ఏ ఊకో అన్న,
మనకి ఇష్టమైన ఒకటి ఒకటి కొనుక్కుంటే తప్పేమున్న దానిలా. దగ్గులు ఎవదా అరగంతగానే తింటే మంచిగా అవి. అయ్యో అది ఒక్కతే తినాలని ఏమున్నది? నువ్వు ఇంత తినచ్చు, వదిన ఇంత తింటుంది, అమ్మ తింటుంది, నేను తింటా, అందరం తినచ్చు. ఈయనకైతే అన్ని భయాలే. అప్పుడప్పుడు తింటే ఏమవుతుంది, ఏం కాదు. రెండే తెచ్చిండు మరిది. మనిషికింత తింటే అయిపోతుంది. మా కంపెనీలా ఫ్రీగా ఇస్తారే, మస్తు అగ్వకిస్తారు. గదే చాక్లెట్ ఈడ 1000 ఉంటుంది, ఆడ 100 రూపాయలకే ఇస్తారు. అందుకే ఆ నుంచి తెచ్చుకుంటారు. 1000 రూపాయల చాక్లెట్ 100కే ఇస్తారా రా? మరి ఏమనుకుంటాను? మరి ఇంక నేసుకత్తేమోరా, మంచిగా నేను అమ్ముకద్దిడా. గవాన్ని మోసుకరానిస్తారా అనే, ఇంకా బరువుకు ఛార్జ్ ఎక్కువ అవుతుంది. ఏమి అన్నకేం తెలియదు, పాడలేదు. ఏదో ఒకటి మాట్లాడతాడు పిస పిస. దాన్ని రమ్మనకపోయినవే. ఉండంతి, ఇవాళ ఆదివారమేనే. ఆవు, నాకు కూడా చూడబుద్ధి అవుతుంది దాన్ని. సప్పుడెక్కింత తిని పండుండ్రి. సాయంత్రము ముచ్చట్లు పెట్టుకోండి అన్నదమ్ములిద్దరు. ఏ ఇప్పుడు తినుడు పానుడేందే? ఆగో తినా అంటవేమ్రా? తమ్ముడు వచ్చిండు ఏమన్నది ఏవద్దా నేను? అవురా, ఏం చేశారా? పేరు రాసి తీసుకొత్తా. నేను తెచ్చినా కానీ ఆల్రెడీ 2 సీసాలు పట్టుకొచ్చిన ఆ నుంచి. నీది నువ్వే తెచ్చుకో నా నుంచి. ఏమైంది తెప్పియద్దా? అబ్బా మంచి పని చేసినావురా, లేకపోతే ఇప్పుడు పక్కూరు దాకా పోవాలి. గైనకే తాగిస్తావా? ఒకటి తీసుకురాపోరాదు. మా అన్న పోతే వదినే నాతోటి ఉండొచ్చు అని చూస్తుంది. అబ్బా భలే ప్లాన్ వేసిన వదినే, నాకు ఐడియా రాకపాయే. సీసేమద్దు కానీ ఏమన్నా తినడానికి తెస్తే మంచిగా ఉంటుంది అన్న. దాన్ని కూడా పక్కూరికే పో అన్న. పక్కూరికే పోవాలి కానీ ఎంతసేపు రా, నేను పోయి తెత్తతి. నాకు స్టఫ్ లేకపోతే అస్సలు పోదే. నాకు తెలియదారా నీ గురించి? పట్టుకొత్తాగు. ఇంత తినిపో, కడుపులో చల్లబడుతుంది. ఏ తినులేదు ఇక, రాత్రికే తినుడు. అగో గట్లుంటుందా? ఇంత చల్లబొట్టన్నది అయిపోరా? శృతికి ఇంత చికెన్ పకోడా పట్టుకురావే. సరేరా. ఓ 2000 సరిపోతాయా? గన్ని గానం ఎందుకురా? తమ్ముడు ఇచ్చినప్పుడు తీసుకుంటే ఏంది, మిగిలిన ఉంచుకోరాదా? ఇంకా దేనికన్నా పెట్టచ్చు. ఆయనకు ఏం తక్కువైంది, ఏమిస్తా అన్న వద్దంటాడు. దానికి నేను వచ్చినా అని తెలియదు. తెలిస్తే ఉరికాస్తుండే. ఎంత పెద్దగా అయిందో ఏమైందో అది. అది సమృద్ధి అయిన కాడ నుంచి నువ్వు ఏడొచ్చినవరా? ఓ మొత్తం గుర్తుపట్ట రాకుండా అయింది అది. ఆవు కదా, మరిసేపోయినా. మరి చీర కట్టించిండ్రా లేదా? ఏడయ్యా, మీ అన్నకి ఏడ శాతం అవుతుంది. ఇంట్లో మందం ఏదో అట్లా కట్టించినాం. అంతేపాటు ఇవాళ రేపు ఓడి కట్టిస్తలేడు. అందరికి తెలివన్నా ఇక సమూర్తయినట్టు. అభి స్నానం చేసి వచ్చుంటాడు. లంచ్ కూడా అయి ఉంటుంది. వెళ్ళాలా? మరి శృతి ఉందో వెళ్ళిపోయిందో? నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి? ఒకసారి శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాను, శృతి ఉందా అని. అక్క, ఏంద్రా? మా దోస్తుగాడు వస్తే నేను గ్రౌండ్కి పోయినా అని చెప్పు. ఇప్పుడే పోయినా అని చెప్పు. తొందర రమ్మను. పొద్దు నుంచి ఇప్పటిదాకా ఆడుకున్నావు కదరా, తిన్ను మళ్ళీ పోయి ఆడుకుంటావా? కొంతసేపు హోంవర్క్ అన్న రాయరా? ఊకే నా మీద పడ్డవేందో నువ్వు. అమ్మ నాన్న కూడా ఏమన్నారు, నువ్వు బాగా తిడతావేందో నన్ను. ఎందుకంటే స్కూల్ ఇజ్జత్ పోయేది నాదే. టీచర్లందరూ నన్ను తిడుతున్నారు. మీ తమ్ముని కొంచెమన్నా పట్టించుకోవా నువ్వు అని. ఒకసారి శృతిని అడుగు కావాలంటే. నువ్వు ఇంత మంచిగా చదువుతూ మీ తమ్ముని పట్టించుకుంటే ఏంది అని అంటున్నారు తెలుసా? చిన్నప్పుడు మంచిగా కూర్చోబెట్టుకొని చదివించేదాన్ని, మంచిగా చదివేటోనివి. ఇప్పుడు అసలు వింటున్నావా నేను చెప్పేది? కనీసం ఎగ్జామ్స్ అప్పుడన్నా చదువురా. అక్క, ఇంక ఎగ్జామ్స్కి వారం రోజులు ఉన్నది. వారం రోజులే ఉన్నదిరా. రేపు ఎగ్జామ్ ఉంటేనే నేను ఇవాళ చదువుతా. దీని రోజుల ముందు నేను చదవా. కావాలంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. సంవత్సరం మొత్తం చదివేది ఒక్క పూటలు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ బుర్రకి ఎక్కుతుందారా? కొంచెమన్నా ఆలోచించు. అంతా నాకు తెలియదు. నేను పోతానా, మా దోస్తుగాడు అత్తే రమ్మను. నేనుండా ఇంట్లో. ఎటు పోతావు? నీకెందుకు? నేను చెప్పినట్టు నువ్వేమన్నా వింటున్నావా? అమ్మ అడిగితే చెప్పొద్దానే ఎటు పోయిందని. నేను అమ్మకి చెప్పే వచ్చిన ఆల్రెడీ. శృతి వాళ్ళ ఇంటికి పోతున్నా. నీ ముఖానికి నువ్వు ఇంకెటు పోతావు తీ. అయితే శృతి వాళ్ళ ఇంటికి, లేకపోతే అభి వాళ్ళ ఇంటికి. గీడిది గీనే కదా మీరు తిరిగేది గిరగిరా. మంచిగా మా లెక్క ఆడుకుంటే ఏంది, క్రికెట్ ఏదో ఒకటి. ఇంతకుముందు అభయాన్ని నచ్చేటోడు, ఇప్పుడు అస్సలకే వస్తలేడు. మా టీంలో ఒకరు తక్కువైనరు. అభి నీ లెక్క కాదు, క్లాస్ ఫస్ట్ వస్తాడు. అర్థమైందా? ఇప్పుడు 10th క్లాసు. 10thలో బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అదన్నా తెలుసా నీకు? నువ్వైతే తెలుసుకో, రాష్ట్రదానివి. నేను 10th క్లాస్లో తెలుసుకుంటా తీ. అరే శృతి వాళ్ళ ఇంటికి వెళ్తా. శృతి, శృతి. ఎవరు? అంకుల్ శృతి ఉందా? నువ్వెవరు?
నేను శృతి ఫ్రెండ్ అంకుల్. నీ అమ్మ ఈడ ఏ పోర్ని చూసినా కసక్కు కనబడుతుంది. గంత దూరంకి వెళ్ళొస్తే ఆడికన్నా ఎక్కువ ఈయనే ఉన్నారు కదా పోరగాన్లు. వీడు ఉన్న రోజులు ఎంజాయ్ అన్నట్టు. నువ్వు శృతి ఫ్రెండ్వా? అవును అంకుల్, ఒకసారి శృతిని పిలవరా? పిలుస్తా గాని నీ పేరేంది? నా పేరు కారుణ్య. కారుణ్యనా? నేనెక్కడన్నా చూసినట్టుంది తల్లి. మా ఇల్లు ఇక్కడే అంకుల్, పక్కనే. ఓహో పక్కిల్లేనా? నన్ను గుర్తుపట్టలేదా? లేదు అంకుల్. చిన్నప్పుడు నేను మీకు చాక్లెట్స్ ఇచ్చేటోన్ని, శృతికి ఇచ్చి నీకు ఇవ్వనేటోన్ని. ఇయ్యలేదా నీకు? ఆ, ఇచ్చింది అంకుల్. అరేరే చాలా చిన్నగా ఉండేదాన్ని అప్పుడు. ఇప్పుడు ఎంత పెద్దగా అయినావు? దూరం జరగండి అంకుల్. ఎందుకు బేటా? మీరేం చేస్తున్నారు? చేతియండి. ఎందుకు భయపడుతున్నావు? మళ్ళా చాక్లెట్స్ పెద్ద పెద్దవి తెచ్చినా నేను. మీరు బ్యాడ్ టచ్ చేస్తున్నారు, ఇది గుడ్ టచ్ కాదు. అయ్యో తల్లి, చాక్లెట్స్ తెచ్చినా అని చెప్తున్నా. అయ్యో నీ డ్రెస్ ఇక్కడ చినిగిపోయిందా? అది అది డిజైనర్లో ఉంటుంది. శృతి ఇంట్లో లేదు. ఎవరో ప్రియా అట, ప్రియా ఆంటీ. వాళ్ళ ఇల్లేది? ఇదిగో ప్రియా ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదే. ప్రియా ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇక్కడనే ఉంటుందా ప్రియా ఆంటీ? ప్రియా ఆంటీ వాళ్ళ ఇంటికి పోయిందట. అయ్యో చీమ పోతుంది లోపలికి. పోరి ఉరికే దొరుకుతుంది, ఆగుతాను లేదు. దీని దోస్తు గిట్లున్నదంటే మా పోరి కూడా ఎంత పెద్దగా అయిందో. ఎటువైంది మరి పోరి? ఇంకా వస్తలేదు. ఈ ప్రియా వాళ్ళ ఇంటికి పోయి అడుగుదామా శృతిని పంపిమని? అమ్మో దీని మొగుడుంటే మళ్ళా డేంజర్. అవసరం అనుకంటవాడు. ఆ అన్న తొందర బయటకు పోతే వదిన సంగతి చూడాలి. ఈడున్న రోజులు పండగే పండగ. శృతి వాళ్ళ బాబాయ్ ఏంటి ఇలా ఉన్నాడు? డ్రెస్ చినిగిందంటున్నాడు, వీపు మీద భుజాల మీద ఎక్కడెక్కడ పట్టుకుంటున్నాడు. నాకు అర్థమైంది, అది గుడ్ టచ్ కాదు. నన్ను అలా ఎవరు తాకలేదు ఇంతవరకు. అది బ్యాడ్ టచ్. శృతికి చెప్పాలి జాగ్రత్తగా ఉండమని. అమ్మో నాకొక్కసారి ఎంత భయమేసింది. అతను శృతి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. శృతికి ఎంత డేంజర్. శృతిని అలా చేయడేమో. శృతికి బాబాయ్ అవుతాడు కదా, నాతోనే అలా చేశాడా? అందుకే నాన్న ఊరికే బయటికి వెళ్ళొద్దని తిడతాడు. శృతి వాళ్ళ ఇంటికంటే ఏమనడు. ఛీ, నాకంతా ఇలానో అనిపిస్తుంది. అనవసరంగా శృతిని పిలిచాను. శృతి వాళ్ళ ఇంటికి అనవసరంగా వెళ్ళిపోయాను. ఇంకా నయ్యం, నేను లోపలికి వెళ్ళుంటే. లోపలికి వెళ్తే బాగుండు. లోపల ఆంటీ ఉంటుంది, అంకుల్ ఉంటాడు. ఇలా మగవాళ్ళు ఒక్కరే కనిపిస్తే అస్సలు వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి. నాకేం తెలుసు, అంకులే కదా అనుకున్నాను. అసలు నేను ఒంటరిగా వెళ్ళొద్దు. కాదు, ఎవరైనా మగవాళ్ళు ఒంటరిగా ఉంటే వెళ్ళొద్దు. కాదు, అసలు బయటికే వెళ్ళొద్దా? మరి నేను రోజు స్కూల్కి ఇలా వెళ్ళాలి. ఈ అంకుల్ అటువైపు వస్తే నేను అసలు బయటికి వెళ్ళొద్దా? శృతి వాళ్ళ డాడీ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? అభి వాళ్ళ ఇంటికి వెళ్తే అభి వాళ్ళ నాన్న కూడా ఇలాగే చేస్తాడా? మరి అభి కూడా అలాగే చేయడానికి గ్యారెంటీ ఏంటి? అమ్మా, నేను ఇంకోసారి ఎక్కడికి వెళ్ళను. అసలు నేను బయటికి వెళ్ళను. ఛీ, ఈ డ్రెస్ ఇంకోసారి వేసుకోను. ఈ డ్రెస్ నా ఫేవరెట్ డ్రెస్. ఇప్పుడు ఈ డ్రెస్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఛీ, నాకు ఈ డ్రెస్ వద్దు, ఏమొద్దు. ఇక్కడంతా ఏం బాలేదు డ్రెస్. ఇదంతా కవర్ చేసి ఉండాలి. నేను ఇంకోసారి ఇలాంటి డ్రెస్సులే వేసుకోను. నాన్న అందుకే తిడతాడు మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని, చున్నీ వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. అందుకే అయ్యుంటుంది. అంతా నా తప్పే. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకున్నాను. ఇప్పుడు నేను అబ్బాయిని చూడ్డానికి కూడా వెళ్ళొద్దా? మరి నాకు అబ్బాయిని చూస్తే అలా ఎందుకు అనిపించదు? వద్దు, వెళ్ళొద్దు. అందరు మగవాళ్ళు ఇంతే ఉంటారు. అభి వద్దు, ఏమొద్దు, ఎవరు వద్దు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అంతే. తమ్ముడు చెప్పింది కరెక్టే. తమ్ముడితోటి వెళ్తే బాగుండు క్రికెట్ ఆడుకోవడానికి. కానీ తమ్ముడు కూడా మగోడే కదా. కారు, అత్త, ఏమైంది బిడ్డ? చదువుకోవడానికి పోతా అంటివి కదా.
తలనొస్తుంది. అయ్యో దానికే గట్లా చేస్తారా? గొడిసే పండుకో. పండుకొని లేస్తే తలకాయ నొప్పి పోతుంది. మళ్ళీ చదువుకోవచ్చు. పరీక్ష ఉన్నదా బిడ్డ రేపు? ఉమ్, ఏం కదపా, కొంచెం పండుకో. నువ్వు రా, ఇక్కడనే ఉండు, నీ మీద పడుకుంటా. సరేదా దా. నేను వేరే డ్రెస్ వేసుకొని వస్తా. ఏమైందే దీనికి? అంత మంచి లేదు, టైట్ అయింది. సరే వేసుకొని రాపో. ఏమైంది దీనికి? ఎట్లా ఎత్తంది? తిన్నాక గొడిసే వండొచ్చు కదా. పిల్లలు వండనే వండరు. బాగా చదువుతూనే ఉంటుంది 24 గంటలు. కాన్లు గుంజయ్య, కొంచెం ఆటలు పాటలు కూడా ఉండాలి పిల్లలకు. ఇంకా టీవీ చూడదు కానీ ఇది కార్తిక్ గాడైతే మొత్తం టీవీ ముందటనే కూర్చుంటాడు. అయితే టీవీ ఆడరా వాడో టైపు. ఇది బాగా సెన్సిటివ్. తలకాయ నొత్తందని ఒక్కతే కూర్చున్నది. వచ్చినవానే దా. డ్రెస్ మార్చుకున్నావా? ఉమ్, ఈ డ్రెస్ మంచిగా ఉందానే? ఓ సూపర్ ఉన్నది. డ్రెస్కి ఏమైందే? వెనకకి ఎట్లుంది? ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించుడే? ఏం కనబడతలేదు, మంచిగానే ఉందిదా. ఏమైందే? ఏమన్నా అంటిందా అని అడుగుతున్నావా? కాదు. ఇటు జరుగు, దగ్గరకు జరుగు, కాళ్ళు వేసుకో మీద. చెప్పు ఏమైందే? ఏం కాలే. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నావు కదా, తలెందుకు నొస్తుంది? నాకు రేపు ఎగ్జామ్ ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నా. నేను చెప్పేది నువ్వు. ఎగ్జామ్ గురించి టెన్షన్లు పెట్టుకోవద్దు. మంచిగా ఇంత తినాలి, పండుకోవాలి, లేవాలి, ఏం ఆలోచించద్దు, చదువుకోవాలి. మంచిగా ఎక్కుతుంది. అయినా నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు కానీ నువ్వే భయపడితే ఎట్లా చెప్పు? ఇంకా తమ్ముడు ఎట్లా భయపడాలి? ఆయన ముఖం, ఆయనకు అసలు ఎగ్జామ్స్ అంటే భయమే లేదు. వాడే నయం నాకన్నా. ఏం ఎగ్జామే రేపు? మ్యాథ్సా? కాదు. ఆ, ఉమ్, ఆగో ఆ అంటది ఊ అంటది. అత్త, ఉమ్, నీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా? ఆ, తెలుసు. ఎందుకే? ఏం లేదు, ఈ ఎగ్జామ్లో అది కూడా వస్తుందట. మాకు సైన్స్లో ఉన్నది. ఇప్పుడు పెట్టినరానే? ఎప్పుడో చిన్నప్పుడే పెట్టాలి. చిన్నప్పుడే చెప్పిండ్రు, టీచర్ చిన్నప్పుడే చెప్పింది. ఇప్పుడు కూడా ఎగ్జామ్లో రావచ్చు. మొన్న ఇంగ్లీష్ ఎగ్జామ్లో పారాగ్రాఫ్ రైటింగ్లో వచ్చింది. గవన్నీ నాకేం తెలుసే, ఇంగ్లీష్ తెలియదు నాకు. ఇంగ్లీష్ కాదే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసా అంటున్నా. గది తెలుసు. నీకేం తెలుసో చెప్పు ఫస్ట్ దాని గురించి. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు చెప్పింది మా టీచర్ దాని గురించి. ఏం చెప్పింది? అదేంటంటే, ముందు నువ్వు చెప్పు, నీకేం తెలుసు దాని గురించి? నేను చెప్తా గాని మీ టీచర్ ఏం చెప్పిందో చెప్పు నీకు. మా టీచర్ ఏం చెప్పిందంటే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెండు ఉంటాయట. ఉమ్,